జూలై 27, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు 136 రోజుల పాటు శని మీనరాశిలో వక్రిస్తున్నాడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వక్రీ బలి అంటాడు. అంటే వక్రించినటువంటి గ్రహం చాలా బలంగా పనిచేస్తుంది అని అంటారు. చాలా బలంగా పనిచేయడం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వాళ్ళ మీద పాజిటివ్ కొన్ని రాసులకి ఇస్తుంది. అది ఆల్రెడీ మన వాయిస్ ఆఫ్ వేసం ఛానల్‌లో ఒక వీడియో చేశాను. అది గమనించండి. అలాగే కొంతమంది మీద మాత్రం నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అది కూడా బలంగా పడుతుంది. అయితే ఆ ఏ రాశుల వాళ్ళకి ఇప్పుడు వ్యతిరేకమైన ప్రభావాలు ఇవ్వబోతున్నాడు. ఆ వ్యతిరేకమైన ప్రభావాలని మీకు అనుకూలంగా మలుచుకోవాలన్నా, లేదా వాటి నుంచి తప్పించుకోవాలన్నా ఏ రకమైన పరిహారాలు చేయాలి? ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి? ఇటువంటి అనేక విషయాల గురించి క్లుప్తంగా మీకు నేను ఇప్పుడు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక తర్వాత రాశి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి గతంలో ఒక సంవత్సరం, సంవత్సరన్నర పాటు దుబారాగా డబ్బులు ఖర్చయిపోవటం, శారీరకంగా, మానసికంగా అలసిపోవటం, అలాగే ఏ పని చేసినా కూడా ఇక ఏం చేయలేము అనేటువంటి ఒక నిస్సత్తువ, నిస్సహాయత అవన్నీ వచ్చేసినాయి. అవి తిరిగి ప్రకోపించే ఛాన్స్ ఉన్నాయి. అంటే గతంలో ఏ కుంభంలో శని సంచారం మొదలైనప్పటి నుంచి వీళ్ళకి ఏలినాటి శని మొదలైంది. ఏలినాటి శని మొదలైనప్పుడు ఏ రకమైన లక్షణాలొచ్చినాయో అవన్నీ కూడా వీళ్ళకి మరలా అవే రిపీట్ అవుతాయి. కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. కుంభంలో శని ఎప్పుడొచ్చాడు అనంటే దాదాపుగా ఒక 3 సంవత్సరాలు సుమారు 3, 3.5 సంవత్సరాల క్రితం వచ్చాడు. అప్పుడు ఏ రకమైన ఇబ్బందులొచ్చినాయో మీనరాశి వాళ్ళకి, ఏ రకమైన ఖర్చులొచ్చినాయో అవన్నీ మళ్ళీ తిరిగొచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి గతంలో మీరేంటి అలాంటి ఇబ్బందొచ్చినప్పుడు మీకు తోచిన నిర్ణయాలు మీరు తీసేసుకున్నారు. మేమేముంది మీకు చాలా చూశానులే అని చెప్పి ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల చాలా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడటం, మానసికంగా కొంత డిప్రెషన్‌కి గురవ్వటం, అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడటం, డబ్బులు నష్టపోవటం, రుణాలు చేసే పరిస్థితి ఉండటం, తీవ్రంగా అప్పులు చేయటం ఇలాంటివన్నీ జరిగినాయి. మళ్ళీ అటువంటి సిట్యుయేషన్సే మళ్ళీ రిపీట్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీనరాశి వాళ్ళు రెమెడీస్ పాటించి తీరాలి. ఇక్కడ నేను కొన్ని రాసులు చెప్పాను. ఈ 6 రాసుల వాళ్ళకి వక్రశని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దాంట్లో గూడా మన వాయిస్ ఆఫ్ వేసం ఛానల్‌లో చెప్పాను. ఎవరు ఏ తప్పులు చేస్తే ఈ వక్రశని ప్రభావం తీవ్రంగా ఉంటుందో చెప్పాను. అట్లాగే ఇక్కడ ఒక మాట చెప్తాను. ఏంటంటే, ఏ పనులు చేస్తే ఈ వక్రశని ప్రభావం మీ మీద అస్సలుండదు. ఇంకా మాట్లాడితే పాజిటివ్‌గా మారుతుంది అంటే, కొన్ని పరిహారాలు చెప్తానని ఫస్ట్‌లో చెప్పాను. అవి ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఏంటంటే, వృద్ధులు, వికలాంగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహాయం చేయండి. అది ఆర్థికంగా కావచ్చు, అలాగే వాళ్ళకి సర్వీస్ జేయటం గావచ్చు. వికలాంగులు ముఖ్యంగా ఎవరన్నా కుంటివాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ట్రైసైకిల్స్ అంటే 3 చక్రాల బండ్లివ్వటం గానీ, లేదా వాళ్ళ ఆస్పత్రి ఖర్చులకు డబ్బులియటం గానీ, రోగుల్లో గూడా మామూలు రోగులు గాదు, దీర్ఘ రోగులు. కొన్ని దీర్ఘ రోగులకి, తరుణ రోగులకి తేడా ఏంటంటే తరుణ వ్యాధులంటే అప్పుడొచ్చి అప్పుడే వారం, 10 రోజుల్లో తగ్గిపోతాయి. దీర్ఘ రోగులంటే నెలలో, సంవత్సరాల తరబడి వాళ్ళు రోగిష్టివాళ్ళలానే ఉంటారు. వాళ్ళకి సేవ చేయండి. ఎవరైనా రక్తదానం చేసే అలవాటుంటే చెయ్యండి. అది మీకు మంచిది. ఇక ఇంకా ఎవరైనా సరే ఈ 6 రాసుల్లో ఆహ్, శనీశ్వరుడికి సంబంధించి మంచి ఫలితాలు పొందాలంటే ప్రభుత్వ ఆస్పత్రులకెళ్ళి అక్కడున్నటువంటి రోగులకి కావాల్సిన మెడిసిన్స్ ఇప్పించటం గానీ, ఏదైనా పళ్ళు ఇవ్వటం గానీ అవకాశం ఉంటే చేయండి. ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కాదు, వృద్ధాశ్రమాలు ఎవరికైతే ఉంటాయో అక్కడికెళ్ళి వృద్ధులకి సేవ చేయండి. వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయం కల్పించండి. వాళ్ళకి కావాల్సిన సేవలు చేయండి. శని గ్రహం అనేటువంటిది వృద్ధుల్ని సూచిస్తుంది. నల్లటి వాళ్ళని సూచిస్తుంది. కుంటి వాళ్ళని సూచిస్తుంది. అలాగే నలుపుకి సంబంధించినటువంటి విషయాలు, నూనెలకు సంబంధించిన విషయాలు, పత్తికి సంబంధించిన విషయాలు సూచిస్తుంది. ఈ 6 రాసుల్లో ఇటువంటి వాటికి సంబంధించి వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. తగిన శాంతి పరిహార క్రియలు పాటించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలుంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, శని ఎప్పుడు కూడా క్రమశిక్షణను కోరుకుంటాడు. ఆనెస్టీ, నీతి నిజాయితీలను కోరుకుంటాడు. ఈ 6 రాసుల్లో ఎవరైతే నీతిగా, నిజాయితీగా ఉంటారో, క్రమశిక్షణతో ఉంటారో, పరద్రవ్యాన్ని ఆశించరో, అంటే ఎదుటివాడి ఇల్లు కొంప కొల్లగొట్టి కాజేయాలనుకోరో, వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైతే నేను చెప్పినట్టుగా ఎవరో ఒకళ్ళ ఆస్తి కలుపుకుందాం, ఏదో ఒక రకంగా వాడి ఆస్తి వాడిని బెదరగొట్టో, భయపెట్టో, లేదా ప్రలోభాలకు గురి చేస్తో లాక్కుందాం అనేటువంటి వాళ్ళు గానీ, తీవ్రంగా మద్యపానం చేసేటువంటి వాళ్ళు గానీ, అలాగే
నిషేధిత ప్రదేశాలు అంటే జూద గృహాలు, వ్యభిచార గృహాలు ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు గానీ, వాళ్ళని మాత్రం ఈ 136 రోజులు కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఖచ్చితంగా ఇబ్బందులు పెడతాడు. కాబట్టి వాటి జోలికి ఖచ్చితంగా పోవద్దు. ఈ 136 రోజులు అసలు పోవద్దు. కనుక నేను చెప్పినటువంటి విషయాలు గమనంలో పెట్టుకోండి. జాగ్రత్తలు పాటించండి. మన ఛానల్‌లోనే ఇంకా పరిహారాలు ఇస్తాను మీకు. షార్ట్స్ రూపంలో గూడా ఇస్తాను. వాటిని పాటించి ఈ 136 రోజులు మీకు అత్యంత అనుకూలంగా మార్చుకోవచ్చు. నేను చెప్తూ వీడియో మొదట్లో ఒక మాట చెప్పాను. వక్రీ బలి అన్నాను. వక్రించిన గ్రహం మరింత బలంగా పనిచేస్తుంది. ఆ బలంగా పనిచేసేటప్పుడు దాన్ని పాజిటివ్‌గా, నెగెటివ్‌గా మార్చుకోవటం మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన అన్ని సూచనలు పాటించి అందరూ 12 రాసుల వాళ్ళు శనీశ్వరుడి యొక్క శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.